రాజకీయాల్ని శాసించడం, రాజకీయాల్ని నడిపించడం. రాజకీయాల్ని శాసించుతున్నాను అనుకునేవారు చంద్రబాబు ఒకప్పుడు. కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం ఉన్నప్పుడు అదే సాధ్యమైంది. కాంగ్రెస్లో కూడా ఎవరు బలహీనమైన అభ్యర్థులు తన వాళ్ళ మీద పోటీ ఉండాలో కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తుండేవాళ్ళు. కాంగ్రెస్ అధిష్టానంలో ఆయనకున్న పలుకుబడితో అట్లా జరుగుతుండే. తద్వారా సక్సెస్ఫుల్గా నడిపించుకొచ్చారు. 2 టర్మ్స్ ఆయన గెలవగలిగారంటే రీజన్ అది. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో తనకు ఉన్నటువంటి కాంటాక్ట్స్తో, అంటే కాంగ్రెస్ అధినాయకత్వంతో అంటే సోనియా గాంధీతోనో రాహుల్ గాంధీతోనో మాట్లాడరు. ఆ మధ్యలో ఎవరైతే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళని ఎలాగ మేనేజ్ చేయొచ్చు, డబ్బులతోనా మందుతోనా ఎవరిని పంపిస్తే ఏం జరుగుతుంది అనేది తెలుసు. కాబట్టి వాళ్ళని మేనేజ్ చేసి కాంగ్రెస్ వాళ్ళల్లోనే బలహీనమైన క్యాండిడేట్లని తన వాళ్ళ మీద పెట్టుకోవడం ద్వారా 99 కావచ్చు, 94 కావచ్చు, ఆ విధమైన, అంటే 94 అంటే ఈందనుకోండి, కానీ 99కి వచ్చేటప్పటికి ఆ విధమైన స్కెచ్. ఓ పక్కన బీజేపీతో పొత్తు, రెండో పక్కన కాంగ్రెస్లో అట్లా సాధ్యమైంది. కానీ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే లైన్లోకి వచ్చారో చంద్రబాబు స్కెచ్కి పై స్కెచ్ చేసుకొచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం దగ్గర తన హవా కొనసాగించడంతో 2004, 2009 బాబు ఆశించింది జరగలేదు. 2014లో బాబు గారి దురదృష్టం కొద్దీ కాంగ్రెస్ నుంచి కాకుండా సొంత పార్టీ పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రంగంలోకి వచ్చారు. అప్పటి నుండి బాబు గారి మేనేజ్మెంట్ అన్నటువంటి కాంగ్రెస్లో వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు వైసీపీలో అసలు వర్కౌట్ కావట్లేదు. పైగా జగన్ ఇప్పుడు ట్రెండ్ సెట్టింగ్ అన్నటువంటి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏమవుతున్నది, రాజకీయం అంతా కూడా తను బీసీ అన్నాడు, ఇప్పుడు బీసీల కోసం పరుగులు పెట్టాల్సి వస్తుంది. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తు అయినా సరే ఇప్పుడు బీసీ అన్నదే పెద్ద చర్చ. అట్లాగే చూడండి, టోటల్గా అంటే నేను మాట్లాడేది ఇది జగన్ మీద ప్రేమ కాదు, అభిమానము కాదు, సేమ్ టైం ఆయన సూట్ కేసుల గురించి కూడా కాదు. వాస్తవంగా 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడు, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక పార్టీ పొత్తు లేందే గెలవలేము, పోటీలో ఉండలేము అనుకోవడం జగన్ వల్లనేగా సాధ్యమైంది. కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి మెగా కుటుంబానికి సంబంధించినటువంటి హీరో పవన్ కళ్యాణ్ సొంతగా జగన్ మీద గెలవలేను అనుకోవడం వల్లనే కదా తెలుగుదేశంతో పొత్తు, భారతీయ జనతా పార్టీతో పొత్తు అని చెప్పేసి చేయాల్సి వస్తుంది. అలాగే కేంద్రంలో మోడీ మళ్ళీ 3వ సారి అధికారంలోకి వస్తాడని బలంగా నమ్ముతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రాలో జగన్ ఢీకొట్టలేమనినే కదా తెలుగుదేశం జనసేనలతో కలుస్తుంది. ఇది ట్రెండ్ సెట్టింగే కదా. అంటే ముగ్గురు కలిస్తే తప్పించి జగన్ని గెలవలేము అనుకునేటటువంటి పరిస్థితి. ప్లస్ మీడియా ఒక పక్కన, ఇంకో పక్కన సోషల్ మీడియా, ఇంకో పక్కన 3 పార్టీలు జట్టు కట్టితే తప్పించి జగన్ని తట్టుకోలేము అనుకునేటటువంటి పరిస్థితి. అది జగన్ శక్తి, వీళ్ళ బలహీనత, ఇది చర్చకే వస్తుంది కదా.